హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. మా వారైతే హాట్ వాటర్ తాగమని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. ఇంకా నేను వాటర్ తాగే లోపల ఇక్కడైతే టీ పెట్టేసుకున్నానండి. టీ మరిగే లోపల వాటర్ తాగేద్దామనేసి ఇంకా మిగిలిన పాలు కూడా స్టవ్ పైన పెట్టాను. ఈవినింగ్ వరకు ఈరోజు పెరుగు తక్కువ ఉంది, ఇంట్లో తోడు వేస్తానండి. ఈవినింగ్ వరకు పెరుగు అవుతుంది. ఇంక ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానన్నమాట. ఇంక ఈ రోజు అయితే ఎగ్గు పులుసు చేస్తున్నానండి. ఇంక ఇక్కడ ముందు రోజే ఈవినింగ్ అంబలి చేశానన్నమాట. నాకేంటంటే చల్లగా ఉన్న అంబలి తాగడం ఇష్టం, మా వారికి ఏంటంటే వేడిగా ఉన్న అంబలి ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడైతే ముందు రోజు పెరగండి, అది కొంచెమే ఉంది, సరిపోదనేసి మళ్ళీ తోడు వేస్తున్నానన్నమాట, మిగిలిన పాలు కూడా. ఇంక ఇక్కడైతే ఎగ్స్ అవన్నీ ఉడకబెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళి వాటర్ తాగేసి ఇంకా టీ కూడా తాగేస్తానండి. ఇంకా సింకులో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను పనులన్నీ పూర్తి చేసుకున్నాక గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తానండి. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా వచ్చేసానన్నమాట. ఇంకా టీ కూడా చక్కగా మరిగింది. నాకు టీ ఏంటంటే చాలాసేపు మరగాలన్నమాట, అంటే చిన్న మంట మీద మరిగించుకోవడం అంటే ఇష్టం అండి. మంచి టేస్ట్ కూడా ఉంటుంది కదా మనకి. ఇంక ఇక్కడైతే టీ ఆఫ్ చేసేసాను. ఇంకా నేను గ్లాస్ అవి తీసుకొచ్చుకొని ఇంకా టీ అయితే పోసేసుకుంటానండి. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి. ఈరోజు మా వారు కొంచెం మరీ ఎర్లీగా ఏం వెళ్ళట్లేదు, కొంచెం నెమ్మదిగానే లేట్గానే వెళ్తున్నారన్నమాట. ఇంకా దానికోసం అనేసి నేనైతే మార్నింగ్ హడావుడి లేకుండా నెమ్మదిగా పనులు చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నాకు టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి టీ వట్టి తాగలేం కాబట్టి ఇంకా మిక్చర్తో అయితే టీ తాగేస్తాము. ఇంకా టీ ఏంటంటే మరీ వేడివేడిగా ఉంటే తాగడం నా వల్ల కాదన్నమాట, కొంచెం నార్మల్గా చల్లారాలి. ఇంక ఇక్కడైతే ముందు ఎగ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇలా వేరే ఒక బౌల్ అంటే వేరే ఒక వాటర్లో వేసి పెట్టానన్నమాట, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా అనేసి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు కానీ మర్చిపోయి ఫ్రిడ్జ్లోనే ఉంచేసానన్నమాట నేను. ఇంకా వేరే ఒక చిన్న గంజులోకి మళ్ళీ వాటర్ వేసి అందులో ఎగ్స్ వేసి అయితే ఉడికిస్తున్నాను. ఇది మాకు జస్ట్ ఆఫ్టర్నూన్ వరకు కాబట్టి 4 ఎగ్స్ చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఏమైనా వేరే కర్రీ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఎగ్స్ ఉడికేటప్పుడు ఇక్కడ నేను దొడ్డు ఉప్పు వేసుకుంటున్నానండి, రాక్ సాల్ట్. ఎందుకంటే ఇంకా మనం ఇలాంటివి ఏవైనా ఉడికిచ్చినప్పుడు ఇలాంటి దొడ్డు సాల్ట్ వేసుకుంటే బెటర్ కదా అనేసి. ఇంక ఈ మధ్య ఏంటంటే మేము కర్రీస్లోకి కూడా పింక్ సాల్ట్ తింటున్నామండి, అది చాలా మంచిదంట. ఇంకా ఎవరో చెప్తే మాకు తినాలనిపించింది, ట్రై చేద్దామనేసి అయితే తీసుకొచ్చాం. ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే అదే యూజ్ చేస్తున్నామండి. ఇంక ఇక్కడైతే ఇంకా టీ రెడీ పెట్టుకున్నాను కదా, ఇంకేం చక్క ఇక్కడ మిక్చర్ అయితే గిన్నెలో వేసుకుంటున్నాను. నాకేంటంటే వట్టి టీ తాగడం అస్సలు అలవాటు లేదు, అసలు తాగాలనిపించదండి. కంపల్సరీ ఏవో ఒకటి ఉండాలన్నమాట టీ తాగేటప్పుడు. మొన్న రీసెంట్గా చేశాను కదా, పాప వచ్చినప్పుడు పిల్లలిద్దరికీ పంపించాను, మిగిలింది ఇంకా డబ్బాలో స్టోర్ చేసి పెట్టానన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మేము కూడా తింటాం కదా అనేసి ఎక్కువగానే చేశానండి. మిక్చర్ మరీ కొంచెం అయితే చేయలేదు, ఎక్కువగానే చేశాను. మాకు ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట, పిల్లలిద్దరికి ఇష్టం. మా వారు కూడా డైలీ పెరుగు తినేటప్పుడు అందులో వేసుకుంటారు. సో మొత్తం మీద అయితే టీ తాగేయడము చక్కగా మిక్చర్ తినేయడం అయితే అయిపోయిందండి. ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఇంకా కర్రీలోకి కొంచెం అల్లం వెల్లుల్లి అయితే దంచుకున్నాను. అంటే ఇలా మనము కోడిగుడ్డు పులుసు కానివ్వండి, చేపల పులుసు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కానివ్వండి, అల్లం అప్పటిదప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నేను దానికోసం అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవడానికైతే ఇంకా చెఫ్ బోర్డు కూడా తీసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ చిన్న రోట్లో అయితే అల్లం వెల్లుల్లి కూడా దంచుకున్నానండి. ఇంకా నేను టీ తాగేసిన తర్వాత ఒక ఎల్లిగడ్డ అయితే చేసుకున్నానండి. ఇంకొక వైపు ఏంటంటే మనకి ఎగ్స్ కూడా ఉడికాయన్నమాట. ఇంకా ఎగ్స్ ఏంటంటే వేడి నీళ్ళన్నీ వంపేసి చల్లటి నీళ్ళు పోసి పెట్టానండి. ఇంకా ఇవి కర్రీ మనకి దగ్గర పడేలోగా ఎగ్స్ అయితే మనంతా కూడా తొక్క తీసేసుకోవచ్చు కదా, పొట్టంతా తీసేయచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్, నాకైతే ఇష్టం. మా వారికి మరీ అంత ఇష్టం ఏముండదు కానీ ఇంకా ఎప్పుడూ వాళ్ళకి టమాటా వేసే చేస్తానండి, టమాటా పులుసు. నాకేంటంటే ఇలా చింత పులుసు వేసి చేసిన ఎగ్గు పులుసు అంటే చాలా ఇష్టం అండి. చాలా రోజులైంది ఎప్పుడో తిన్నానన్నమాట, చాలా మామూలుగా ఒక 6-7 మంత్స్ అయితే అవుతుంది కావచ్చు ఎప్పుడో తిన్నాను. ఇంకప్పటి నుంచి చేయడం అస్సలు కుదరట్లేదు.
ఇంక ఇప్పుడు చేద్దాంలే అంటే ఇంట్లో కూడా టమాటాలు మరి ఎక్కువగా లేవన్నమాట, ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 సరిపోవు కదా అనేసి, అవి కూడా చిన్నవే అన్నమాట, సరిపోవు కదా అనేసి ఇలా ట్రై చేస్తాను అంటే మా వారు ఇంకా సరే అన్నారు. అంటే తనకి అంటే మరీ అంత ఇంట్రెస్ట్గా నచ్చదు, కాకపోతే వద్దు అన్నారన్నమాట, తింటాను అని అంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు నచ్చినవి కూడా చేసుకోవాలనేసి తను చెప్తూ ఉంటారన్నమాట. నీకు నచ్చింది కూడా నువ్వు చేయొచ్చు కదా అని అంటారు. సో అట్లా అన్నమాట. ఇంకా నేనైతే అక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను. సారీ, ఆవాలు వేయలేదు, జస్ట్ జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఎండు మిరపకాయల గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ వేగే లోపల కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇందులో మనం కావాలంటే ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనకి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కదా. కాకపోతే నేను మరీ ఎక్కువ ఏం వేసుకోలేదు లేండి, ఒక 2 వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. ఇవన్నీ కూడా చక్కగా వేగి మంచిగా ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ ఎగ్స్ పొట్టు కూడా తీసేసుకొని ఎగ్స్ని కట్ చేసుకుంటానన్నమాట. ఎగ్స్ ఏంటంటేనండి, మనము చాక్ తోటి ఒక 2 వైపులా మంచిగా ఘాట్లు పెట్టేసుకోవాలి. అలా ఘాట్లు పెడితే మనకు అందులోకి సూప్ అన్నది వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే ఒక టమాటా కూడా వేస్తున్నానండి. అంటే చింతపండు కొంచెమే నానబెట్టాను, ఇంకా టమాటా ఉంది కదా అనేసి వేస్తున్నాను. ఇంకొక చిన్న టమాటా ఉంది, అది ఇంకా అలాగే ఉంచేసాను అన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా చింతపండు పులుసు కూడా తీసి సపరేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చేయడం ఈజీనే, మళ్ళీ వంట కూడా తొందరగా కంప్లీట్ అవుతుందన్నమాట. పెద్ద ప్రాసెస్ ఉండదు, అంటే కిచెన్లోనే ఉండి గంటలు గంటలు చేయాలన్న టైం ఉండదన్నమాట. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మనకి ఎగ్స్ ఉడకబెట్టుకున్నప్పుడే మనం చింతపండు నానబెట్టుకున్నామంటే అవి 2 ఒకేసారి అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే వెల్లుల్లి దంచేసాను కదా, అది పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా టమాటా కట్ చేసుకున్నాను, చింతపండు కూడా చక్కగా నానిందండి. ఇంక ఇదంతా కూడా పులుసు తీసుకుంటాను. మరి ఎక్కువగా అయితే వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, అవి తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా వేగుతున్నాయి. నేను ఆ లోపల చింతపులుసు వేసి అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మరిగించుకున్నాక ఎగ్స్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మిగిలిన అంతా కూడా వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా మా వారు వంట అయిందా అనేసరికి ఇంకా ఫాస్ట్గా చేసేసాను అన్నమాట. ఏం లేదండి, చాలా సింపుల్. చూసారు కదా, మనకి పులుసు అన్నది ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట. అంటే పులుపు అన్నది ఎగ్స్కి పడుతుంది, అలాగే కొంచెం చిక్కబడాలి. ఇంక ఇక్కడైతే మా వారి కోసం గట్క కూడా చేసేసానండి. మా వారికి ఏంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ తను గట్కే తింటారు. అంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో చపాతీ చేస్తానండి, చపాతీ చేస్తాను, లేకపోతే సర్వపిండి, ఇట్లా ఏవో ఒకటి అయితే చేస్తానన్నమాట. చూసారు కదా, మొత్తం మీద ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఏం లేదండి, ఆనియన్స్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత అవన్నీ కూడా వేగాక చింతపండు రసం వేసుకున్నాను. చింతపండు రసం కొంచెం ఉడికిన తర్వాత ఆ చింతపండు రసంలో ఉప్పు కారం అలాగే మనం ధనియాల పొడి, ఇంకా లాస్ట్కి ఇందులో జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకొని అవి కూడా కారం అన్నది కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్, అంటే చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం మీద ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అందులో కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను రైస్ అనేవి చెరుగుతున్నానండి. మాకేంటంటే రైస్లో ఈ మధ్యలో అవన్నీ ఏమంటారు, కొండి పురుగు అంటారు కొంతమంది, మేమేమో వీటిని లక్క పురుగు అంటామండి. అవి బియ్యంలో ఎక్కువైపోయాయి. అంటే ఎలాంటి తెల్ల పురుగులు లాంటివి లేవు, కానీ ఈ లక్క పురుగులు ఉన్నాయండి. అవి ఏంటంటే వాటర్లో వస్తాయి, కాకపోతే అవి మనకి మళ్ళీ రైస్లో కనిపించాయి అనుకోండి, అస్సలు నచ్చదు కదా. అందుకే నేనేంటంటే ఇక్కడ చెరిగి పెట్టుకుంటానన్నమాట. కాసేపు చాటలో పోసి బయట పెట్టామంటే అవే పోతాయండి. ఇంక ఇక్కడైతే 2 పక్షులు వచ్చాయి చూసారా. ఆ 2 పిట్టలు ఏంటంటే ఇక్కడ పైన ఏసీ ఉంది కదా, దాని పక్కన గూడు పెట్టుకున్నాయండి, అవి అక్కడే ఉంటాయి. ఇట్లా నేను చెరిగేటప్పుడు కానివ్వండి, ఏమైనా రైసు చాటలో వేసి పెడతాను కదా బయట, ఇంకా అవి డైరెక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసి ఇంకా తినేస్తూ ఉంటాయి, వాటికి అలవాటు అన్నమాట అట్లా. ఇంక ఇక్కడ నేను చాటలో చెరిగేసరికి ఇంకా వాటికి అర్థమైపోయి కిందికి వచ్చేసాయి. వాటికి ఎలాగో ఇక్కడ వాటర్ పెడతాను, అలాగే వాటికి రైస్ గింజలు ఏవో ఒకటైతే పెడుతుంటానన్నమాట.
సో సమ్మర్ కాబట్టి పక్షులకైతే ఏవైనా ఒకటి పెట్టండి కంపల్సరీ. వాటర్ అయితే పెట్టండి, మిగిలినవి ఏవి పెట్టినా పెట్టకున్నా పక్షులకి. ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ అదంతా రెడీ అయిపోయింది. ఇంకా మా వారికైతే పెట్టేయాలి. ఇంకా నేను కూడా మిగిలిన పనులు పూర్తి చేసేసుకొని ఇంకా నేను కూడా తినేస్తానన్నమాట. ఇంకా మా వారికి అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఇక్కడ మా వారికి భోజనం పెట్టేసి మా వారు ఇంక బయటికి వెళ్ళాక ఇంకా నేనైతే టెర్రస్ పైకి వచ్చేసానండి. ఇంకేంటంటే రేషన్ బియ్యం కడుగుతున్నానన్నమాట ఇక్కడ. ఇవి ఎందుకు అంటే ఇంకొక 1 వీక్ అట్లా మా బాబు వస్తాడండి. మా బాబు వస్తాడు. పాప అయితే ఇప్పుడు ఏం రాదు, తను రావడానికి ఇంకొక 1 మంత్ పడుతుంది. ఇంకా బాబు వస్తాడు కాబట్టి ఇంకేమైనా చేద్దామనేసి ఇవన్నీ కడుగుతున్నాను. వాడికి ఇష్టమైనవి గారెలండి. గారెలు చేయడానికి నేనైతే ఇక్కడ రైస్ కడుగుతున్నాను. మనకి రేషన్ బియ్యంతో గారెలు, కారపూసలు, మిగిలినవన్నీ కూడా పిండి వంటలు చేసుకుంటాం కదా, అలా అన్నమాట. కొన్ని గారెలు చేయడానికి, కొన్ని మురుకులు చేయడానికండి. ఇంకా అందుకోసమే కడిగేసి ఉంచుతున్నాను. మనకి ఇంట్లో బియ్యం పిండి ఉందంటే అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుందండి. మనం సర్వపిండి పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు అట్లు వేసుకోవచ్చు. ఇట్లా ఏవైనా చేయాలనుకుంటే వెంటనే గారెలు కానివ్వండి, కారపూస, మురుకులు ఏవైనా చేసేసుకోవచ్చు కదా. ఇంకా వాటి కోసం అయితే నేను ఇక్కడ ఒక 4 కేజీ అనుకుంటువి ఇంకా అన్నీ కూడా చెరిగేసి ఇంకా నీట్గా కడుగుతున్నానండి. మనకు రేషన్ బియ్యం ఏంటంటే కడగకుండా ఏమీ చేసుకోవద్దు. వాటిలో చాలా చెత్త ఉంటుంది, దుమ్ము ఉంటుంది, చాలా రకంగా ఎన్నో వస్తాయి అన్నమాట అందులో నుంచి. ఇంకా కాబట్టి ఎప్పుడు కానీ రేషన్ బియ్యం యూజ్ చేసేవాళ్ళు కడగకుండా ఏవి చేయొద్దు. అంటే కొంతమంది కడగరంట అండి, అట్లా ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. అసలు వాటిని అవి కడిగితే అందులో నుంచి ఘోరంగా మురికి వస్తుందండి, నల్లగా మురికి వచ్చేస్తుంది అన్నమాట. కడగకుండా అయితే చేయొద్దు, అట్లా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసానండి. 4 టైమ్స్ కడిగాను అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇక్కడ క్లాత్ వేసి ఇంక ఇక్కడ నీడకు ఆరబోస్తానండి. మనం ఎప్పుడు కూడా బియ్యం కడిగినవి ఎండకు అస్సలు ఆరబోయొద్దు, నీడకి ఆరబోసుకోవాలి. మనం ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబోసుకున్న ఆరుతాయి. కాకపోతే ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా, అంత ఈజీగా టైల్స్ వాటర్ పీల్చవు. అందుకోసం మనకి ఎట్లాగో పైన స్లాబ్ ఉంది కదా అనేసి ఇక్కడ నీడకైతే ఆరబోస్తున్నానండి. మాకు ఇక్కడ ఇప్పుడు ఎండ రాదు, ఎండ ఈవినింగ్ 4కి అట్లా వస్తుంది. ఆ టైంకి ఇంకా నేనైతే ఇంట్లోకి తీసుకెళ్తాను, అప్పటి వరకు ఆరిపోతాయి. ఎందుకంటే పైన ఎంత గాలి వస్తుందో చూస్తున్నారు కదా, చాలా గాలి వస్తుందండి. ఈవినింగ్ వరకల్లా మనకైతే బియ్యం చక్కగా ఆరిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే అయితే వీటిని గిర్ని పట్టించేసి ఇంకా వాడు వచ్చిన తర్వాత చేస్తానన్నమాట. ఏది అడిగితే అది చేయొచ్చు. మనకి ఏంటంటే ఇంట్లో ఇలా స్టాక్ పెట్టుకుంటే బెటర్ కదా, రేషన్ బియ్యం అంటే బియ్యం పిండి. ఇంక ఇక్కడైతే అంతా కూడా నేర్పుతున్నానండి. చాలా తెల్లగా అయిపోయాయి అన్నమాట. ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసరికి రైస్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయాయండి. ఇవి ఏంటంటే ఇవి ఒక 2-3 మంత్స్ బ్యాక్ బియ్యం అన్నమాట. ఈ మధ్యలో అయితే ఇవి వచ్చినాయి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, ఇవి కాదండి, ఇవి దొడ్డు బియ్యం అన్నమాట. ఇవి ఇప్పటివి కాదు. నేను చాలా వరకు రేషన్ బియ్యం అయితే ఉంచుకుంటామండి. అంటే టిఫిన్లో కానివ్వండి, అలాగే మనం ముఖ్యంగా ముగ్గు పిండి యూజ్ చేస్తాం కదా డైలీ, ఇంకా దానికోసము ఏమైనా పిండి వంటలు చేసుకోవడానికి ఇంక ఈ రైస్ అయితే వాడుతూ ఉంటాం కాబట్టి నేనైతే అవి అలాగే ఉంచుతాను. ఇంకా మనకి సన్న బియ్యం అవైతే ఇంకా తీసుకొస్తున్నారు కానీ అవి ఏమంత తినట్లేదండి. ఇంకా మనకి ఎట్లాగో మాకు పొలంలో పండిన బియ్యం వస్తాయి కాబట్టి అవి తినడం అయితే తక్కువే. ఎవరికైనా కావాలంటే మాత్రం ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ముందు బట్టలు అయితే మిషన్లో వేసానండి. మార్నింగ్ బట్టలు వేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ పని అయ్యే లోపల నేను చక్క బట్టలు కూడా కంప్లీట్ అయ్యాయండి. ఇంక ఇక్కడ అందుకే బట్టలన్నీ కూడా ఆరేసుకుంటున్నాను. నేను మళ్ళీ ఈవినింగ్ టైం వరకు పైనకి వస్తాను కదా, అప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ బట్టలు ఆరిపోతాయి, అలాగే నేను ఆరబోసుకున్న రైస్ కూడా ఆరిపోతాయి అన్నమాట. పైన మాత్రం చాలా గాలి వస్తుందండి. నేను ఇట్లా వేసిన కొద్దీ అవి కొంచెం గాలికి కింద పడుతున్నాయి అన్నమాట. అందుకే నేను వెంటనే ఆరేసుకుంటూ క్లిప్పులు పెడుతున్నానండి. నేను అటు నుంచి ఇటు వచ్చేసరికి అక్కడ నుండి కింద పడుతున్నాయి అన్నమాట, అంత గాలి వస్తుంది పైన. ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా బట్టలు ఏంటంటే దులుపుకుంటూ వేసుకుంటున్నానండి. ఇలా దులిపి వేయడం వల్ల ఏంటంటే మనకి బట్టలకి ముడతలన్నీ ఉండవన్నమాట, నీట్గా ఉంటాయి. మనం అలాగే వేసుకున్నామంటే బట్టలు అన్నీ కూడా మనకి ముడతగా ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే మా వార్ షర్ట్ అయితే నేను మొత్తం బ్రష్తో రాకిన తర్వాతనే మిషన్లో వేసానండి. తెలుసు కదా, నేను చాలా వరకు మా వారి షర్ట్స్ అన్నీ కూడా నేనే ఉతికేస్తాను.
అంటే టీ షర్ట్స్ ఇలాంటి జీన్స్ లాంటివి అయితేనే మిషన్లో వేస్తాను, కానీ మిగిలినవి అయితే కొంచెం నేనే చేతితో రాకేసి ఇంకా ఉతికేస్తానన్నమాట. ఇంక ఇక్కడ నేను ఒకవైపు వేస్తూ ఉంటే ఒకవైపు బట్టలు ఆరిపోతూనే ఉన్నాయన్నమాట. అంటే ఎండ అంత దారుణంగా ఉందండి, ఎండలు చాలా వరకు ముదిరిపోయాయి. ఆ మధ్యలో వర్షం వచ్చుడేమో కానీ ఇంక ఎండలు ఎక్కువైపోయాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. మనకి నీడకు ఉంటాయి కాబట్టి ఏం టెన్షన్ లేదండి, అసలు మాకు బట్టలు కూడా ఎక్కువగా పాడైపోవు. నీడకే వేస్తాను. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం ఎప్పుడు మన బట్టలు అయితే నీడకే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక ఈ కర్రీ ఎలా ఉందనేది చెప్పండి. చాలామందికి తెలుసండి, తెలియని వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ఈ రకంగా ట్రై చేసి చూడండి. సో ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇంకా ప్లేట్లో రైస్ పెట్టేసుకొని కర్రీ పెట్టేసుకొని ఇంకా నేనైతే తినేసానండి. అది నా ప్లేట్ అన్నమాట, నేను రైస్ వేసుకొని తినేసాను. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. నేను ఇంకా పైనకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసాను. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో అంటే మార్నింగ్ టైంలో కడిగి ఆరబోసుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసాను. ఇంకా ఇటైతే ఇంటి ముందైతే వచ్చి కూర్చున్నానండి. అంటే వెదర్ బాగుంది, చల్లగా ఉంది కదా. ఇంక ఇప్పుడు టైం 6 అవుతుంది, 5:30 6 అవుతుంది. వెదర్ చల్లగా ఉందనేసి నేనైతే ఇటు వచ్చి కూర్చున్నాను. ఇలా 10 నిమిషాలు కూర్చుంటే బాగుంటుందండి. అంటే మనకి రోడ్ సైడ్ అండి, ఎక్కువసేపు ఉండలేము, ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది, వెహికల్స్ సౌండ్ ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.